ఒక ఆయన మందిరం బయటకు వస్తున్నాడు. ఆయనకి ఎట్లయిపోయిందంటే మందిరంకి వచ్చిపోయేట వాళ్ళు అందరూ తెలిసిపోయారు. ఆయనకి వస్తున్నోళ్ళు పోతున్నోళ్ళు అందరూ తెలిసిర్రు. సీనియర్ అయిపోయాడు, కానీ బయటనే లోనున్న దేవుడు ఆయనలోకి లేడు, బయట ఉన్నోడు లోపలికి లేడు. ఇది ఆనే గుడి ముంగట్నే, అంటే గుడిని గుడిగానే, గుడిని ఒక ఆదాయంగానే చూస్తున్నాడు, కానీ గుడి ఒక ఆత్మీయ సెంటర్గా చూడట్లేదు. ఆయన చర్చ్ అంటే ఆదాయం అనుకుంటున్నాడు, పైసలు దొరుకుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, అంతకే అనుకుంటున్నాడు. కానీ ఆ గుడి బయటనే ఉన్నాడు. మస్తు పైసలు తీసుకుంటున్నాడు, పోతున్నాడు, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒకరోజు మందిరానికి వస్తున్నా దైవ సేవకులను చూసి, వావ్, వీళ్ళు ప్రతివారం వచ్చేటోళ్ళు గారు, వీళ్ళు దినదినం వచ్చేటోళ్ళు గారు, వీళ్ళిద్దరు ఎవరో కొత్తగా కనబడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని నేను బురిడి కొట్టించాలనుకున్నాడు. ఎట్ట తెలుసా? అయ్యా, దొడ బంగారం ఉంటే ఆయన దేవుని కంటే ముందే దోచుకునేటోడు. అవునా కదా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, గుడిల కాడ కూర్చుంటారు, వాళ్ళు గుడిలకు పోనేనియ్యరు. ముందు మాకు ఇవ్వండి, తర్వాత దేవునికి. పైలా అప్పున బాద్మే ఉణక. ఆయన అక్కడ ఉన్నాడు. అయితే వాళ్ళు అన్నారు, నువ్వు అనుకున్నట్లు మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, అది దాంట్లో ఉన్నోడు మాలో ఉన్నాడు, ఆమేన్ అని ఆ లోపలున్నోడిని నీ లోపలికి పంపించమంటావా అంటే పంపించగానే ఏ జీవితంలో అయితే అసమాధానంగా ఉన్నాడో ఆ జీవితంలోకి సంతోషం వచ్చేసింది. వాడు దిక్కున లేచి నిలబడి గంతులు వేయచ్చు దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేసేసిండు. అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక గంట అట్లా, ఒక గంట ఇట్లా, ఒక గంట అట్లా, ఒక గంట ఇట్లా కాదు, దేవుని సమాధానం పరిపూర్ణంగా మనకి ఇచ్చేస్తాడు. ఆయన జవాబు లేని బతుకుకు జవాబిస్తాడు. జమీదార్ కుటుంబంలో మనల్ని నిలబెడతాడు. ఆయన చూసిన వాక్యం బాగా ఆలోచన చేస్తుంటే, అవును కదా, సగం గడ్డ కరిగించి ఇంకా సగం పెట్టే దేవుడు కాదు ఆయన, సగం చేసే దేవుడు కాదు. ఏ దాని విషయంలో నువ్వు అసమాధానంగా ఉన్నావో దానిని ఆయన సంపూర్ణ సమాధానముగా చెయ్యగలడు. అవి అప్పులు కావచ్చు, ఆత్మీయ సంబంధమైన విషయాలు కావచ్చు. ఇప్పుడు నీకు ఎందుకు సమాధానం? వినండి, లోకపు మాటలు వింటే అసమాధానం, దేవుని మాటలు వింటే సమాధానం. ఒక సేవకుడికి చెప్పాడు, ఒక మానవత్వము కలిగిన వ్యక్తికి చెప్తున్నా, అమ్మా నీకంటే ఎక్కువ ఒత్తిడి మాకుంటుంది. నువ్వు 12 మందికి గ్రూప్ లీడర్వేమో, కానీ మేము 1000 మందికి లీడర్లం. చెప్పు, లోకం మాటలు వింటే ఏమొస్తాయి? ఆమెకు 2 నెలలైందంట సమాధానం లేక. అంటే ఇప్పుడు 2 నెలల మోసుకొని తిరుగుతున్నవే అసమాధానం. మరి 2 నెలల నుండి చర్చికి ఖచ్చితంగా వస్తున్నావు అంటే నువ్వు చేయాల్సిన విధంగా ప్రార్థన, అయ్యగారు ముడతారో ఇంకా అమ్మగారు ముడతారు, అయ్యగారు కాదు, అయ్యగారు ముడతారు, ఆయన పేరు యేసయ్య. మందిరంలోకి రాగానే నువ్వు ఆయన సన్నిధిని కనబడేటట్లు వస్తే, అసమాధానంతో నీకు వస్తున్న నీకు నా దేవుడు ఇక్కడ సమాధానమును ఏర్పాటు చేసి ఉంచాడు. ఇట్ ఈస్ కాల్స్ ద చర్చ్. ఆయన సన్నిధి అంటే ఊరికే కాదండి, దేవుని సన్నిధి అంటే ఊరికే కాదు. నా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హూ ఆర్ మేబీ ఎవడైనా సరే, మానవుడైన నీవు ఏ అసమాధానంలో వస్తున్నావో నా దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. అందుకే ఆయన సన్నిధిలో మనకు సమాధానము కలదు.